ఒకటే నెలలో లోపు పేపర్ కొరకు అంత చేపించి టెండర్ ఇప్పించి అంత చేసి 123 కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చి ఆత్మకూరు ఎప్పుడు ఊహించుకోలే 10 నిమిషాలు 11 నిమిషాల్లో గద్వాలు ఉంటామని, గద్వాలకించి హైదరాబాద్ పోవాలని ప్రతి వ్యక్తి కూడా ఈ రోడ్డు ద్వారా పోవడం వల్ల ఒక 30-35 కిలోమీటర్లు తగ్గేటువంటి రవాణా సౌకర్యం కలగడం ఒకటే కాకుండా ఎక్కడైతే ఈ కనెక్టివిటీస్ ఉంటాయో అక్కడ డెవలప్మెంట్స్ తొందరగా త్వరితగతిగా అవుతాయి. కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పగానే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి గారు, ఉత్తమన్న గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షణం కూడా ఆలోచన చేయకుండా మా అందరి రిక్వెస్ట్ తీసుకుని పర్మిషన్ ఇవ్వటం, ఈ బ్రిడ్జి శాంక్షన్ ఇవ్వటం నిజంగా కూడా మేమున్నా లేకపోయినా మా హయాంలోకి ఈ బ్రిడ్జి కూడా కట్టుకున్నాం అనేటువంటి విధంగా చిరస్థాయిగా మిగిలిపోయే పనిని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదొక్కటే కాకుండా ఈ బ్రిడ్జ్ అవుతున్న తరుణంలోనే ఈ 4 లైన్ రోడ్డు చేద్దామనే కొత్త ఆలోచన వచ్చి ఆ 4 లైన్ రోడ్డు కూడా శ్రీకారం చుట్టడం, వనపర్తికెంచి ఎమ్మిగనూరు వరకు వయా కొత్తకోట, మదనపురం, ఆత్మకూరు, గద్వాల 4 లైన్ రోడ్ చేసుకోవడం వల్ల ఈ ప్రాంతం డెవలప్మెంట్ త్వరితగతిగా కావడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా ఇదే పీరియడ్ నే బ్రిడ్జ్ తో పాటు 4 లైన్ రోడ్డును కూడా కంపల్సరీ చేపిస్తామన్నమాట మరొకసారి తెలియజేస్తాం. గౌరవ మంత్రివర్యులు శ్రీహరి గారికి ఒక మాట 100% మంచి ఆలోచన. నేను ఒకరోజు అనంతరం మాట్లాడుతున్నాడు, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. అన్నా నేను ఇది బాధ్యత తీసుకుంటానా, ఇది బాధ్యత తీసుకొని చేయకపోతే కుదరదు కాబట్టి అని నేనే అన్నకు దాదాపు 100 సార్లు ఫోన్ చేసింది ఈ విషయంలో. నేను ఎక్కడో ఉంటే అన్నతో లెటర్ ప్యాడ్ తెప్పించుకున్నా, జేఎంఆర్తో లెటర్ ప్యాడ్ తెప్పించుకున్నా, అందరం కలిసి వనపర్తి మేమంతా కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. కొంత ఇబ్బందులు పెట్టి ఇక్కడ బ్రిడ్జిను వద్దు అని అన్న కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొంతమంది అడ్డమేసినా కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఇది మాకు కావాలని చెప్పి తీసుకోవడం అనేది నిజంగా కూడా ఆయన కూడా ఎవరిని చెప్పినా వినకుండా మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఎన్నో ఏళ్లకించి ఈ మా ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి జూరాల గ్రామవాసులందరూ కూడా నెమిలి చెరువు లేక ఒకప్పుడు పెద్దగా పేరు మోసిన నెమిలి చెరువు అది లేనందుకు బాధపడుతున్నారు. ఈ రోజే ఇప్పుడే అన్న అడిగిన విధంగా దీన్ని ఖచ్చితంగా బ్యారేజ్ కమ్ బ్రిడ్జి చేస్తూ దీనికి కూడా నెమిలి చెరువు అని నామకరణం కూడా ఈ రోజు చేస్తా ఖచ్చితంగా ఇది అందరం అనుకున్నందుకే సాధ్యమైంది. అందరం కూడా కనెక్టివిటీ ముఖ్యంగా ఇక గద్వాలంటే కొంత మాకంటే బలిసిన వీళ్ళు పెద్ద గొప్పోళ్ళు, డబ్బు ఆర్థిక బలములు. మా ఆత్మకూరు టేలెంట్ అయింది. రాత్రి 6 తర్వాత ఒక బస్సు దొరకదన్న మా దగ్గర, ఒక్క బస్సు పోదన్న హైదరాబాద్ గానీ ఎక్కడ కానీ కొత్తకోటకు 2 వీలర్ మీద పోయి ఇడిచిపెట్టి రావాలి ఎవరైనా పిల్లలు స్కూల్కి పోలా చేయాలన్నా. కానీ ఈ రోడ్డు ద్వారా గద్వాలకించి హైదరాబాద్ పోయే ప్రతి వెహికల్ కూడా మా ఆత్మకూరు నుంచే పోతుంది. కాబట్టి ఇది కనెక్టివిటీ చాలా పెరుగుతుంది. 2 ఏళ్లలో ఆత్మకూరు రూపురేఖలు, గద్వాల రూపురేఖలు ప్రతి కనెక్టివిటీ ఇట్లా ఉంది. చుట్టబంధరికం కూడా ఉంది, చుట్టబంధం కూడా ఉంది ఆత్మకూరుకి గద్వాలకి. ఇది ఇంకా బలపడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల వ్యాపారం పెరుగుతుంది. నిజంగా కూడా మా అందరి తరపున గద్వాల జిఎంఆర్ మదనపురం కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి వనపర్తి కావచ్చు, లేదా దేవరకద్ర కావచ్చు, మక్తల్ కావచ్చు, గద్వాల కావచ్చు, ఈవెన్ ఆత్మకు మంత్రాలయం, ఎమిగనూరు కావచ్చు, వీళ్ళందరి తరఫున మా ముఖ్యమంత్రి గారికి స్పందించి త్వరితగతిగా ఇచ్చి నువ్వు పూర్తి చేయాలి 1 ఇయర్లని మాకే మళ్ళీ ఉల్టా ఫోర్స్ పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఎప్పుడు చూడలే. మరి ఇటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఈ ప్రాంతం బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం బాగేదాం. తెలంగాణ నిజంగా మన కుషమాన చెప్పినట్లు ఏ ఆలోచనలతో తెలంగాణ వచ్చిందో ఆ ఆలోచనలు ఇప్పుడు సాకారం కావడానికి నిదర్శనమే ఈ గద్వాల ఆత్మకూరు కనెక్టివిటీ బ్రిడ్జ్ అన్నమాట తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇరిగేషన్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి అంటే 2 నియోజకవర్గాల మధ్య కనెక్టివిటీ, ముఖ్యంగా ఏ అభివృద్ధి చేయాలంటే కనెక్టివిటీ ఉండాలనేది ముఖ్యం. ఈరోజు వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలి. గద్వాల అదేవిధంగా ఆత్మకూరు, మక్తల్ అన్ని 2 నియోజకవర్గాలు. ఇది కృష్ణా రివర్ అవతల ఉన్నందువల్ల మళ్ళీ కనెక్టివిటీ లేనందువల్ల ఈ డెడ్ ఎండ్ కావడం వల్ల, డెడ్ ఎండ్ అంటే కృష్ణా తెలంగాణలో డెడ్ ఎండ్ మా ప్రాంతాలన్నీ. మరి ఈ ప్రాంతాల అభివృద్ధికి ఈ కనెక్టివిటీ ఉంటే అందరికి పోటీ పడే విధంగా తెలంగాణలో హైదరాబాదు కొన్ని సిటీస్ చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయ్యి దానికి పోటీ పడే విధంగా కూడా మా నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఇది ఎంతో దృష్టితోనే ఆలోచించి గతంలోకి వెళ్ళి చాలా ప్రయత్నాలు చేసిన అప్పుడు ఉన్న నాయకులు దీని మీద సరైన సమయంలో స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఏదైనా అని ముఖ్యమంత్రులు మన స్థానికంగా ఉన్న మా శ్రీహరి గారు కూడా స్పందించడం వల్ల ఈ కనెక్టివిటీ అనేది
అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇవ్వడం ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా ఇదే విధంగా 4 లైన్ హైవే 4 లైన్ రావడం వల్ల మంత్రాలయం అంటే ఇక తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక 3 రాష్ట్రాలకు అనుసంధానమైంది. 3 రాష్ట్రాల్లో ఎటువంటి వ్యాపార అభివృద్ధి కోరికి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందినప్పుడే నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థికంగా అందరు కూడా బలంగా అవుతారు. ఆర్థికంగా ఎదిగిన రోజే నిజమైన తెలంగాణ వచ్చినట్లయితే, తెలంగాణ రావడానికి ఏ విధమైన ఉద్దేశాలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణ కళ సహకారం కావాలని మన గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా శ్రీహరి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంతో చొరవతోన అదేవిధంగా ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కూడా నిర్మించాలని కూడా నేను రిక్వెస్ట్ చేసిన. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇక ఆల్మోస్ట్ ఆల్ లోయర్ జూరాల ప్రాజెక్ట్ కింద ఉన్నాం మనం. 4-5 కిలోమీటర్స్ వాటర్ ని నిల్వ పెట్టుకోగలిగితే ఒక 7-8 టీఎంసీలు ఇక్కడ డీప్ స్ట్రీమ్ ఉన్నందువల్ల ఒక 4-5 టీఎంసీలు నిల్వ అవుతాయి. దీనివల్ల ఈ ప్రాంతాల అంటే మోటార్లతో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి, పంపులకి అన్నిటి కూడా తాగునీటి సమస్య కూడా ఉండదు. వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం. దయచేసి దాన్ని కూడా